హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య రీసెంట్‌గా ఈ కువైట్‌లో జియో పార్క్ అని మొన్నే జనవరిలో అయితే ఓపెన్ చేశారనమాట. టిక్ టాక్ ఓపెన్ చేస్తే మారుమోగిపోతుంది దీని గురించి. ఓసారి మేము కూడా వెళ్దాం అనేసి అందరమైతే వెళ్ళామనమాట కలుసుకొని. దీనికి ఇక్కడికి వెళ్ళాలంటే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలనమాట. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దినార్ మాత్రమే. మన ఇండియా డబ్బులైతే 300 అనమాట. కువైట్ డబ్బులైతే ఒక్క దినారు. అయితే ఇది కువైట్ నుంచి కొంచెం ఎడారి ప్రాంతంలో అయితే కట్టారు. ఇక్కడికి వెళ్ళడానికి మనం ఉండే ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 అవర్ పైనే పడతదనమాట. చాలా దూరం అనిపించింది. కాకపోతే మా అదృష్టం లక్ ఏందిరంటే మేమైతే శుక్రవారం అక్కడికి వెళ్ళాము. శనివారం అయితే కువైట్‌లో బాంబులేశారనమాట. ముందు రోజైతే వెళ్ళాము. ఆ రోజు వెళ్ళాం కాబట్టి చూడగలిగాం. లేదంటే లేదు. ఇప్పుడు కువైట్‌లో బాంబులేస్తున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళేదానికి లేదనమాట. ఇక్కడికి వచ్చాక మన ఇండియాలో పల్లెటూరులో ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉందండి. పిల్లకాయలున్న వాళ్ళైతే కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నైట్ వస్తే మాత్రం ఏమంత పెద్దగా కనపడదు. ఓన్లీ సాయంత్రం 3 గంటల నుంచి 6, 7 దాకా అయితే ఉండొచ్చనమాట. మేము రంజాన్ టైంలో పోయాం కాబట్టి ఏం పెద్దగా తినేదానికి కూడా లేదు. మేమైతే 5 అట్ట వెళ్ళామనమాట. ఒక గంట తర్వాత ఒక్క పొద్దులు చెల్లించారు. చూడండి సూర్యుడైతే పొద్దు గూకుతూ ఎంత అందంగా ఉన్నాడంటే చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత అందంగా ఉన్నాడు. మా బుడ్డదైతే ఏం ఎంజాయ్ చేస్తుందో చూడండి. చాలా బాగా ప్రతి ఒక్క వస్తువుని కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది మా బుడ్డది. ఇక్కడ ఒంటెలున్నాయండి. 2 ఒంటెలున్నాయి. ఒంటెల మీద ఎక్కి తిరుగుతారో లేదో తెలీదు కానీ ఇక్కడ మాత్రం ఒంటెలైతే ఉన్నాయి. మేమెవరం అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఎక్కుతారో ఎక్కరో మేమైతే పట్టించుకోలేదు. ఊరికే చూసామంతే అనమాట. కానీ ఇక్కడ మన పల్లెటూరులో ఎట్టా మట్టి అలాగే ఆ కొండలు ఎలా ఉంటాయో సేమ్ మా ఊరైతే గుర్తొచ్చింది నాకు నిజంగా. మా ఊరు పక్కనైతే సేమ్ ఇలాగే ఉంటదనమాట. ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఉన్న వస్తువు చెక్కతోను, మట్టితోనే తప్ప ఇంక రెండో వాటితో చేసింది కాదు. చూడండి ప్రతి ఒక్క వస్తువు కూడా చూడండి చెక్కలతోనే ఎంత బాగా రెడీ చేశారంటే అసలు మాటలే లేవు. అంత బాగా రెడీ చేశారు. చూసేదానికైతే చాలా బాగుంటుంది. ఫోటోలకు కానీ డెకరేషన్ మనం ఏదన్నా చేసుకోవాలన్నా మంచిగానే డెకరేషన్ చేసి బాగానే పెట్టారనమాట. చిన్న చిన్న గుడిసెలు మాదిరి కట్టి దాంట్లోనే అంగళ్ళు అన్ని మొత్తం చేశారనమాట. చుట్కారం కొండలు మధ్యలో ఇదనమాట. చాలా బాగుంది పార్క్ అయితే. కాకపోతే రంజాన్ కాకుండా ఉంటే ఇంకా బాగుండేది. రంజాన్ టైం కాబట్టి కొంచెం జనాలు తక్కువ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి చాలా మంది తక్కువ వచ్చారనమాట. కానీ మన వాళ్ళే చాలా మంది వచ్చారు. ఫ్యామిలీ పిల్లకాయలు నడుకొని లైట్లు కానీ చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. మ్యూజిక్ పెట్టేసి మొత్తం కవర్ చేస్తాను, మీరే చూడండి.
కదా మొత్తం ఎలా ఉందో. కానీ ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరనమాట. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్‌లో కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వెళ్ళలేరు. ఈ ఇబ్బందంతా పోతే ఒకవేళ అది బంద్ చేయకుండా ఉంటే ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బావుంటుంది. కానీ ఎప్పుడు వెళ్ళినా సాయంత్రం 3 నుంచే వెళ్ళండి. ఆ తర్వాత చీకటి పడితే చూసేదానికి ఏమంత కనిపియదనమాట. మేము అక్కడ ఉండంగానే చీకటి పడిపోయింది. అంతా చీకటయిపోయిందనమాట. ఏం పెద్దగా కనపడలేదు. చూసారుగా మీరే. చాలా బావుందనమాట. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ అవి ఇవి తీసుకొని ఇక్కడ కూర్చొని మంచిగా తినేసి బయలుదేరామనమాట.